Hello everyone, welcome back to my channel. In this video, I am making sabudana sweet, sagubiyam sweet without ghee and dry fruits with less ingredients, tasty recipe. And first sagubiyam ganta లేదా అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ సాబుదానా అంటే సగ్గుబియ్యం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీలో నేను షుగర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు బెల్లం యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి వాడట్లేదు. మిల్క్ వేసుకున్న తర్వాత 2 ఇలాచీస్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇలాచీ ఫ్లేవర్ అంతా మిల్క్లోకి వస్తుంది. మిల్క్ 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సగ్గుబియ్యం అనేది జెల్లీలా కనిపించాలి. ఇప్పుడు మనకు వైట్గా కనిపిస్తుంది. ఉడికిన తర్వాత జెల్లీస్లా ఉంటాయి, వైట్గా ట్రాన్స్పరెంట్గా. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడకకపోతే ఇంకా 2 to 3 మినిట్స్ ఉంచండి. సగ్గుబియ్యం బాగా ఉడుకుతుంది. ఏ పాయసం రెసిపీకైనా మిల్క్ మరగకపోతే టేస్ట్ బాగోదు. సో ఒక 10 మినిట్స్ అయినా పాలను బాగా మరిగించుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ పాయసం రెసిపీస్కి షుగర్ కానీ బెల్లం కానీ డైరెక్ట్గా స్టవ్ మీద ఉన్నప్పుడు ఆన్ చేస్తే ఆ వేడికి విరిగిపోతాయి పాలు. సో మనం పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. నేను సర్వింగ్ బౌల్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సరిపోకపోతే ఎక్స్ట్రా 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది వేడిగా బాగుంటుంది అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. వితిన్ 20 మినిట్స్లో మీరు రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.